మండలాధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే రాజాసాన బాగా డాన్స్ కట్టాడు, పాట కూడా బాగానే అల్లుకున్నాడు. తమ్ముడు నటనకి మెచ్చి ఈ ఎండి కప్పుని బహుమతిగా ఇస్తున్నాను. ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ సప్పట్లకి శాంతిస్తున్నాను, కొట్టుకోండి. కొట్టండి సార్. అందరికీ నమస్కారం. మన మండలాధ్యక్షుడు అన్నగారు ఇచ్చిన వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల బీరోలో ఉండేలా చూసుకుంటాను. అది నా బాధ్యత, నా ధర్మం. నువ్వు దొంగోడమైనా సంతోషిస్తానేమో కానీ ఇలా నాటకాల రాయడం మాత్రం భరించలేరు. నీకు తెలుసు, నీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగు పిచ్చిల పడే నాశనం అయిపోయారు. ఈ నాటకాల కోసం ఎకరాలు హారతి కర్పూరలాగా హరించేసి ఈనాడు పూట గతలేని స్థితికొచ్చాం. వద్దు. ఆ వేషాల మోసులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుగ్గిపాలు చేసుకోకురా. నిన్ను బియ్యేదాకా చదివించాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా బిచ్చబెట్టానా సరే నిన్ను పోషిస్తానురా. అంతేకాని బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి మాత్రం వెళ్ళకురా. ఒరేయ్, ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడేమో ఆ స్టేజీ మీదే నేను ఊడిపోసుకుంటా. అంత మాటలకు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక గచ్చిత్తరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. అది నన్ను ఇన్నాళ్లు నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెంచుతా కాదే. అలాగే రేపటి నుంచి నాటకాలు ఆడడం మానేస్తాను. హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను. నిన్నేనయ్యా, సామాన్ లోపల తీసుకురా. సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట్ట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా? ఓహో, కూలీ మాట్లాడలేదనా? ₹2 ఇస్తాలే, పద. ఎక్కడ కాదయ్యా, లోపల పెట్ట. వారిని లోపల పెట్ట. అవతల్ని ఎముకలే ఎరగబోతుంటే ఈ సూట్ కేసు ఎరగడంలో తప్పే ఉందిరా. రానా? నేనెవరనుకుంటున్నావు? మిస్టర్ రాజేశ్వరరావు, స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్, బాత్రూమ్ కమ్ లెట్. నువ్వెవరైతే నాకేంట్రా బేవర్ చదవా. వారిని అమ్మ కడుపు మారా. నేను ఈ కొంపకి నన్నే కూలోని చేసి నా చేతిలోనే కూలీ పెడతావా? చూడు, నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరుడాచరమే కాదు. ఇప్పుడు చెప్పరా, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. ఎందుకు వచ్చినట్టు? అది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండా? అయితే ఆ పైనుండే పింజారీ పీరుగా సుధాకర్ గాడనా? సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానండి. ఏనా జోకులు వేస్తున్నావా? ఏమయ్యా, నీ ఫ్రెండ్స్ అంతా ఒకటే టైపా? జాతి రత్నాల లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం అచ్చిరాదా? సార్, మీరు ఎవరిని తిడుతున్నారు? ఎవరినా? ఆ ఎదురుకుండా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లే. ఆయన సార్ తిట్టాలి సార్, పనుల పని నేను తిడతాను. చెప్పా, నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రమైనా సంబంధ బాంధవ్యాలుంటే వెంటనే చెప్పు. ఎక్కడికెక్కడ నేను ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాను. అది అగా ఎవరైనా కొట్టాలి. అలాగే. నన్ను ఊరే లఫంగి అనడం కాకుండా కొడతానంటావా? ఏమిట్రా సుధాకర్, నీ ముందే నీ ఫ్రెండ్ పట్టుకుని లఫంగి కొడతానంటుంటే నువ్వు ఊరుకోకుండా. ఎవడ్రా నీకు స్నేహితుడు? అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు. మనిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు. నీకు నేను స్నేహితున్నా? పోరా బయటికి. గుద్దాలంటే గిద్దడు మీరేలు కక్కుతావు. నేను ఫ్రెండ్ కాంట్రా? లేదు. నీకు నాకు నయా పైసా పరిచయం లేదా? లేదు. నువ్వు నేను కలిసి సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు. కడుపు మారా. నన్ను నువ్వు బ్రోకర్ లోపర్ అంటావు, నౌకర్ అంటావరా? ఏల్రా ఇలా. నిన్ను
అమ్మయ్యా తాషుడు లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పరా ఎలా ఉన్నావు ఏమిటి? పెద్ద పువ్వులా ఉన్నాను. అసలు నీ అంత మిత్రత్వం ఇరాక్ లో కూడా ఉండరా? అది కదరా. ఏది కాదు ఆ విధవ ముందు నన్ను కాకిలా తీసేసి నీ పారపడి నోటితో నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నన్ను పప్పిషేమం చేసేసి ఇప్పుడేమో పరామర్శిస్తున్నావా? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రమైనవి. ఆ త్రాష్టుడు ఇంటి ఓనరు, మనుషులంటే పడదు. ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా? అదిలే, రిటైర్డ్ కానిస్టేబుల్. సర్లే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. పద. ఇటు కాదు, ఇంకెటు? అటు అటు పద చెప్తాను. చూడు, ఈ బండరాళ్ళ మీదకెక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి కిటికీలోంచి దూకే అదే మన ఇంద్రభవనం. ఏరా నీ కంటికి నేనేమన్నా సర్కస్ లో బఫూన్లా సినిమాలో డ్యూప్లా కనిపిస్తున్నానా? నీకు చనువిస్తే నన్ను తీగల మీద కూడా పాకమైనట్టున్నావు. నా వల్ల కాదు. అయితే బస్ స్టాండ్ పద. ఎందుకు? తిరుగుటప్ప. అమ్మో, ఉద్యోగం లేకుండా ఊరెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా. మరి వేరే దారి లేదే, అందుకే సాసం చీర డింబక. దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, టమాటో, తోటకూర పప్పు. అబ్బు, వీళ్ళ మొహాలకి కూడా ఎందుకులే, ఇది తినేస్తే కదా వీళ్ళు. టమాటో పప్పు ఇది దాచేస్తా, చారేసుకు లాగించేస్తారు వీళ్ళు. నేనరా రాజాని? నువ్వా? ఎన్నాళ్ళకి కనిపించావురా? మేమందరం కలిసి ఉన్నావు, నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు. రారా, కమాన్ కమాన్ రారా. నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్ గా డిమ్ గా చెడ్డన్నంలో పెరిగేస్తున్నట్టుంది. ఇదిగో మరాళ్ళు. నువ్వెప్పుడు వచ్చావురా? రా కూర్చో. ఏమిటి సంగతులు, బాగున్నావు కదా? బాగుంటే కిటికీలోంచి దూకుతానరా. పరిస్థితి అంతా పాతాళ భైరవ అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఉద్యోగ ప్రయత్నమా? ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగటం కంటే టికెట్ కొనుక్కుని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది. కంకరాళ్ళ మీద రోడ్ రోడ్లలాగా ఏంటా నవ్వు? ఇంట్లో ఉన్న పైకి వచ్చాడంటే కొంప ములుగుతుంది. నీ అంకమ్మ మనసారా నవ్వుకోవడానికి కూడా వీల్లేదురా. అసలు తప్పు నీది కాదురా. మా తాత అలా చేసుకుంటూ నాకు ఈ కర్మ పట్టేది కాదు. మీ తాతయ్య ఏం చేశాడ్రా? ఏం చేశాడా? ఏ బిర్లాలాగో బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూరు మహారాజాలో ఉండేది. వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చేసి చచ్చాడు, నేనేమో ఈ కొంపలో సర్వర్, జీతం లేని సర్వర్ అయిపోయాను. వారిని మా తాత బాబర్ అయి ఉంటే నేను అక్బర్ అయ్యేవాడిని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే చూశాను రా. ఒరేయ్, వాడి సంగతి వదిలేరా. ఉద్యోగం అంటున్నావు, ఏమన్నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చావరా? నేను స్ట్రాంగ్ బేస్మెంట్ లేదే బరిలోకి దూకనరా. ఓహో, మా ఊరు మండలాధ్యక్షుడు. ఏమధ్యక్షుడు? మండలాధ్యక్షుడు. ఓహో, మండలానా? నాకు వేరే టైప్ లో ఏర్పడిందిలే. స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చారా. శభాష్, అయితే నీకు ఉద్యోగం ఖాయం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏమిటా ఇది? రికమెండేషన్ లెటరా లేక నీ సన్మాన పత్రమా? గాడిద గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు? మండలాధ్యక్షుడు గారికి నేనంటే మంచి గురి సార్. ఏడ్చాడు. ఆ వెతకు గురులు విలువిద్యలు కూడా ఉన్నాయేంటి? మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్. గాడిద గుడ్డు, చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాళ్ళం, శ్మశానంలో ఆడుకునేవాళ్ళం. శ్మశానంలో ఆడుకునేవాళ్ళ సార్? ఏమాట సార్? గాడిద గుడ్డు. ఓ, అదొక టైప్ ఆట సార్. షటప్. నీ గెటప్ బాగానే ఉంది కానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా? సార్ అంత మాట అనకండి సార్, నా దీపం మారిపోతుంది. చూసి ఆడవాళ్ళగా దీపం ఆడిపోతుంది, మాంగళ్యం దిగిపోతుంది అంటే అసహ్యంగా. వెళ్ళు, జనానికి అడ్డం లేకుండా పక్క నుంచో. లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకే ఇస్తా. లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది కదా సార్? నీకు బాగానే ఉంటుంది, నాకు బాగుంటుంది. వెళ్ళు. ఏమండి, కొనడానికి వచ్చారండి? ఏ అమ్ముకోవడానికి వచ్చిందా కనబడుతున్నానా? నా క్వశ్చనే రాంగులే. ఏమండి, మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి? రిటైర్ అయి 10 సంవత్సరాలు అయింది. నీ గంటికి ఇంకా కొరిపెల్లా కనిపిస్తున్నానా? అది పాయింటే, ఇంకెవరిని అడగకూడదు. ప్రొపరేటర్ గారు ఉన్నారండి? మీరు ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓనర్ గారికి చుట్టాలండి? కాదు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఐ సీ. ఏమండి, ఏమైందండి? ఏం అవ్వకూడదనే. ఒకసారి పక్కొస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ ఏం లేదండి. మేడం ప్లీజ్, మీకు అమ్మా నాన్న లేకపోవడాలు, రోగాలతో బాధపడుతూ రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్న బామ్మ ఉండాలు, బిఏ పాస్ అయ్యి 5 ఏళ్ళైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లంతో తిరగడాలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఎంత దరిద్రమైన సమస్యలు నాకు లేవు. ఎంతకన్నా దరిద్రమైన సమస్యలు నాకెన్నో ఉన్నాయండి. లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది, నాకు నాకు
ఉరితాడు మిగులుతుంది. అవునండి, నా పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను మీలో చూసుకుని, చచ్చా నా పరిస్థితిని అర్థం చేసుకుని. ఏమా నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా? కాదండి, కర్చీఫ్ కొనడానికి వచ్చాను. ఏంటో నీ పేరేంటి? నా పేరే సార్? కాదు, నా పేరు. ఐడియా లేదు సార్. షటప్. నేను అడిగింది నీ పేరు. నా పేరే అండి, నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి. రాజేశ్వరం ఏంటి? శ్రీశ్వరలాగా రాజాని పిలుస్తాను. Yes, sir. ఈ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవ్వు. సార్ అంత పెద్దగా వద్దు. థ్యాంక్ యూ. సుధాకర్ లోపల ఏం మిగుతున్నావయ్యా? అదే నేనయ్యా, ఇంట్లో గరుడాచారాన్ని. అమ్మో, ఇంటి వాళ్ళు చచ్చాను. ఒరే రాజా, రాజా, ఒరేయ్, రాఘవ, వీడు లోపల తీశాడు. ఏం రా? మాట్లాడండి, మేనేజ్ చేస్తాను. సుధాకర్, లోపల ఏం చేస్తున్నావయ్యా? ఎంత పూటాలి తలుపు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటంట? ఏం లేవడా? లేవను. అయితే పడుకో. సుధాకర్, 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 సుధాకర్. ఏయ్, ఇంకా నువ్వు ఇప్పుడే ఇప్పుడే వచ్చా. జస్ట్ సుధాకర్ ఉన్నాడండి. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు? జస్ట్ చూశాడు బాబాయ్. చూసావుగా, ఇంకా బా. అసలు వాడు మీకోసం వచ్చాడు సార్. ఎందుకుటా? నిన్న మిగిలిపోయిన కొట్టుని కార్యక్రమం పూర్తి కాలేదా? ఒక సైడ్ నుంచి చూస్తే అలాంటిది సార్. అసలు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తింటాం నాలాంటి కుర్రకారికి ఆశీర్వాదం లాంటిది కదా సార్. అసలు ఎందుకో మీలాంటి వయసున్న వాళ్ళు చూస్తే నాకు ఒకలాంటి ఇది సార్. ఏమంటారు? నోరు మూసుకామంటాను. ఓ, I see. ఏమయ్యా సుధాకర్, ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. ఆ ఇజ్రాయెల్ సంగతి ఏంటి? ఇజ్రాయల్ నేనే సార్. మా తండ్రి పేరే గ్యాబ్రియల్. మీ తాత పేరు డానియల్. కరెక్ట్. వారిని అమ్మ కడుపు మాడా, నీ కుక్క సోది కబుర్లు నాకెందుకురా? ఇజ్రాయెల్ అనేది ఒక ఊరని, ఆ ఊళ్ళో చక్కెర వ్యాధికి మందు దొరుకుతుందని, ఆ విషయం ఈ విధవ నాతో చెప్పాడని, ఏమీ తెలియకుండా అనవసరంగా ఈ మ్యాటర్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు తెరు. ఏమయ్యా సుధాకర్, ఆ ఇజ్రాయెల్ మాట అని చెప్పు. అసలు ఇజ్రాయల్ నిన్నే ఉత్తరం వచ్చింది సార్. అక్కడి నుంచి ఓడలో బయలుదేరింది. ఓడ ఎక్కడా మునిగిపోకుండా ఉంటే వెంటనే వచ్చేస్తుంది. చూడు సుధాకర్, 2 రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి చక్కెర మందు వచ్చి నా చేతుల్లో పడకపోయిందా, మీ అమ్మ కడుపులు మాడ మిమ్మల్ని అందరినీ గోలి ఖైలేస్తాను. జాగ్రత్త. అసలు నీకు ఇజ్రాయెల్ గురించి ఏం తెలుసు అని రావటంగా నేను సపోర్ట్ చేద్దామని. నీ స్టోరీ వేరు, నా స్టోరీ వేరు. చూడు, ఇంకెప్పుడు విషయం తెలియకుండా అనవసరంగా ఓవర్ యాక్ట్ చేయకు.